అశోక్ ఎట్లా ఉన్నారు మీరు? మంచిగా మంచిగా అప్పుడు ఫ్రాక్చర్ అయిన తర్వాత మీ కాలు కదలలేదు, పారాప్లీజియా వచ్చింది, మలమూత్ర విసర్జనలో కూడా తేడా ఉంది అనడం వల్ల వాళ్ళు బయట హాస్పిటల్లో మీకు మూత్రం సంచి చేశారు. ఆపరేషన్ అయిపోయినాక ఎంబడే ఏం చేసాం మనం? ఎండోస్కోపిక్ డార్సల్ డికంప్రెషన్ చేసేసి ఎంఐఎస్ ఫిక్సేషన్ చేసాం. చేశాక ఎంబడే నడిచారు హాస్పిటల్లో. మూత్రం పైపు ఎన్ని రోజులు తీసేసాము? 2 రోజులు తీసేసాం. ఇప్పుడు బాగానే ఉందా? మలము మూత్రం అంతా బాగానే ఉందా? నడుస్తున్నావా? బాగానే నడుస్తున్నా. దిస్ ఈస్ అ కేస్ ఆఫ్ డీటోల్ బర్స్ట్ ఫ్రాక్చర్ presented with paraplegia and bowel bladder involvement. Now immediately after surgery is doing excellently well. అంతేనా? ఏం హీరో అంతేనా? రైట్. ఎక్స్రే ఒకటి తీసుకుందాం మనం, తీసుకొని ఎట్లా ఉందో చూద్దాం. ఓకేనా? మళ్ళీ ఒక 1 నెల రోజుల తర్వాత రండి రివ్యూకి. ఓకే, కొంచెం మంచి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. పునగంటి కూర, మెంతుకూర, తోటకూర, మునగాకు, రాగి జావా రాగి బాగా తీసుకుంటే ఏంటంటే బొక్కలలో కాల్షియం అనేది ఎక్కువ ఇమ్మడం వల్ల బొక్కలు స్ట్రాంగ్గా తయారవుతాయి. ఉన్నారా?